బీ ఫార్మసీ తర్వాత ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎలాంటి కోర్సెస్ చేస్తే మీరు గవర్నమెంట్ టీచర్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఆ కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అండ్ ఆల్రెడీ బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు అండ్ బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ చేసే వాళ్ళు కావచ్చు, మధ్యలో ఇప్పుడు నాకు గవర్నమెంట్ టీచర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను మరి మేము వెళ్ళొచ్చా, అలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ గవర్నమెంట్ టీచర్ అవ్వాలంటే మనకు 2 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోర్సెస్ వచ్చేసి మనకు డిఎడ్ ఆర్ టీటీసీ అన్న ఒకటే. సో డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఈ కోర్స్ చేయడం వల్ల మనము 1st to 5th క్లాస్ వాళ్ళకు చెప్పొచ్చు. అంటే మనకు విలేజెస్ ఉంటాయి కదండి, నార్మల్ విలేజెస్, అక్కడ మనకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ అన్ని విలేజెస్లో మనకు ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి, అంటే 1st to 5th క్లాస్. సో ఇలాంటి పిల్లలకు అంటే 1st to 5th వాళ్ళకి చెప్పాలంటే మీరు డిఎడ్ ఆర్ టీటీసీ ఇదొకటే కోర్సు. ఆ కోర్స్ చేస్తే మీరు గవర్నమెంట్ టీచర్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇంకొక కోర్స్ వచ్చేసి మనకు బీఎడ్ ఉంటుంది. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఈ కోర్స్కి నాట్ ఎలిజిబుల్, బీఎడ్ చేసుకోరాదు. సో చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు మేము బీఎడ్ చేయొచ్చా అన్నట్టు. బీఎడ్ అయితే మీరు నాట్ ఎలిజిబుల్ అండి. సో ఈ బీఎడ్ చేసిన వాళ్ళు 6th to 8th అండ్ 9th 10th వాళ్ళకు చెప్పాలి. సో ఈ కోర్స్ ఉన్న వాళ్ళు, సో మీరు నాట్ ఎలిజిబుల్ కాబట్టి దీని గురించి అవసరం లేదు మనకు. డైరెక్ట్గా బీ ఫార్మసీ వాళ్ళు ఈ బీఎడ్ దానికి ఎలిజిబుల్ కాబట్టి నాట్ ఎలిజిబుల్ కాబట్టి ఇది అవసరం లేదు. సో ఈ డిఎడ్ ఆర్ టీటీసీ మాత్రమే మీరు చేసుకోవచ్చు. ఈ ఒక్క ఆప్షన్ తప్ప మీరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వలేరు. సో 1st to 5th మీరైతే చేసుకోవచ్చు, అంటే అలాంటి పిల్లలకు మనం చెప్పాలి. సో ఇప్పుడు వచ్చేసి ఈ డిఎడ్ టీటీసీ గురించి చెప్తాను ఎలా చేయాలి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే ఈ డిఎడ్ టీటీసీ కోర్స్ చేయాలంటే బేసిక్ ఇంటర్మీడియట్ ఉండాలి. మీరు రెగ్యులర్ మోడ్లో ఇంటర్ పాస్ అయినా పర్లేదు, ఓపెన్ ఇంటర్ పాస్ అయినా పర్లేదు, ఇంటర్ ఉండాలి సర్టిఫికేట్ పాస్ అయ్యి. సో ఎవరైతే ఓసీ బీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ రావాలి ఇంటర్లో. సపోజ్ మీకు 1000కి ఉంటాయి కదా, సో 1000కి 500+ మార్క్స్ ఎబోవ్ ఉండాలి ఓసీబీసీ వాళ్ళు. అదే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకు 450+ మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో మీకు ఎన్నైనా రాని, కాకపోతే ఈ 500+ రావాలి. ఈ కేటగిరీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకు 450 అబౌవ్ ఉంటే సరిపోతుంది. అదే బీ ఫార్మసీ కన్నా ముందు మీరు ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళైతే మీరైతే లైక్ డబల్, మీకు ఓపెన్ ఇంటర్కి 500 మార్క్సే ఉంటుంది. సపోజ్ 120 వస్తే 240 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు 250 వస్తే 500, అంటే డబల్ చేసుకొని ఈ పర్సంటేజ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇది మనకు డిఎడ్ టీటీసీ చేయాలంటే ఈ ఎలిజిబిలిటీ. మీకు బీ ఫార్మసీ ఉందా, నార్మల్ డిగ్రీ ఉందా, అవన్నీ అవసరం లేదండి. జస్ట్ మీకు ఇంటర్మీడియట్ ఉందా లేదా అది చెక్ చేసుకోండి, ఈ మార్క్స్ వచ్చాయా లేవో చెక్ చేసుకోండి, అవి మాత్రమే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కోర్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ డిఎడ్ కోర్స్ వచ్చేసి మనకు 2 years కోర్స్. సో మీకు బీ ఫార్మసీ 4 years ఎలా అయితే ఉంటుందో ఈ డిఎడ్ వచ్చేసి 2 years కోర్స్ ఉంటుంది. సో ఇది రెగ్యులర్ మోడ్లోనే ఉంటుంది, ఓపెన్లో అయితే చేసుకోరాదు. సో చాలామంది హౌస్ వైఫ్స్ కావచ్చు వాళ్ళు అడుగుతూ ఉంటారు సో ఓపెన్లో చేసుకోవచ్చా అని. ఓన్లీ రెగ్యులర్ మోడ్లోనే ఉంటుంది. కావాలంటే కొన్ని కాలేజెస్లో మీరు రెగ్యులర్ మోడ్లో వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఆ 2025 నుంచి కొంచెం స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఇవైతే మనకు రెగ్యులర్ మోడ్లోనే ఉంటాయి. సో మీడియం, ఈ కోర్స్ వచ్చేసి మనకు తెలుగు మీడియంలో ఉంటుంది, ఉర్దూ మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకు బీ ఫార్మసీ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కోర్సే అది. సో కానీ డిఎడ్ అనేది తెలుగు మీడియంలో మీరు కోర్స్ చేసుకోవచ్చు, ఉర్దూ ఇంగ్లీష్ మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు చేసుకోవచ్చు. ఎగ్జామ్, సో ఈ కోర్స్ చేయాలంటే మనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, డీసెట్ అండి. సో ఏపీ డీసెట్ అన్న, తెలంగాణ డీసెట్ అన్న. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత మీకైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో దాని ఆధారంగా ఒక సీట్ వస్తుంది. సో ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో సిలబస్ వచ్చేసి మనకు 6th to 10th ఎక్సెప్ట్ హిందీ. సో మనకు తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. సో ఇలా మనకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి 6th to 10th. సో మోస్ట్లీ ఫోకస్ చేయాల్సింది 6th, 8th, 7th మనకు 60 to 70% ఆఫ్ మార్క్స్ ఇక్కడ నుంచి వస్తాయి. 9th, 10th నుంచి ఒక 30 to 40% ఆఫ్ మార్క్స్ వస్తాయి. సో మీరు అన్ని టెక్స్ట్ బుక్స్ చదివి ఉంటే మీకైతే మంచి మార్క్స్ రావడం జరుగుతుందండి. లేదంటే బయట స్టేషనరీ షాప్లో మీకు డీసెట్కి సంబంధించిన మెటీరియల్స్ దొరుకుతాయి, అవి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో సిలబస్ వచ్చేసి 6th to 10th. ఎగ్జామ్ వచ్చేసి మనకు మేలో కండక్ట్ చేస్తారు. ఈ మే ఇప్పుడు 2026లో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మేలో 2026లో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి గురించి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్, సపోజ్ మాకు ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, సో దాని ఎలిజిబిలిటీ కావచ్చు, వేకెన్సీస్ ఏ విధంగా ఉంటాయి దాని గురించి చెప్తాను.
సో గవర్నమెంట్ జాబ్ ప్రొఫైల్ నేమ్ వచ్చేసి మనకు ఎస్జిటి అంటారు. సో ఎవరైతే ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకు చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎస్జిటి అంటారు, అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్. సో మనకి ఎలా అయితే ప్రైవేట్ టీచర్స్ అంటామో ప్రైవేట్ స్కూళ్ళలో, కానీ గవర్నమెంట్లో వచ్చేసి ఎస్జిటి అంటారు. సో వీళ్ళు ఫస్ట్ టు ఫిఫ్త్ వాళ్ళకు మాత్రమే చెప్తారు. సో ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి విలేజెస్లో, అండ్ మండల్స్లో కూడా ఫస్ట్ టు 10th ఉంటాయి, వాళ్ళు ఫస్ట్ టు 5th వరకు చెప్తారు ఈ ఎస్జిటి, అంటే డిఎడ్ చేసిన వాళ్ళు. సో ఎలాంటి పిల్లలకు ఫస్ట్ టు 5th క్లాస్ వాళ్ళకి ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది, మనం అన్ని సబ్జెక్ట్స్ చెప్పొచ్చు. సో మనకు మోర్ వేకెన్సీస్ ఈ జాబ్స్కి. సో మనకు డిఎడ్ గురించి చెప్పాను, అండ్ బీఎడ్ అయితే మీరు నాట్ ఎలిజిబుల్. సో ఈ బీఎడ్ కన్నా ఈ డిఎడ్కి ఎక్కువ జాబ్ వేకెన్సీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక 100 జాబ్స్ ఉంటాయి, అందులో 60 to 70 ఈ ఎస్జిటి జాబ్స్ మాత్రమే ఉంటాయి, అండ్ 30 to 40 మాత్రమే బీఎడ్ చేసిన వాళ్ళకు ఉంటాయి. సో చాలా పెద్ద పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ డిఎడ్ చేసిన వాళ్ళకి ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కొన్ని తక్కువ ఉన్నాయి, అంటే తక్కువ పోస్టులు రిలీజ్ అవుతాయి. కాబట్టి ప్రజెంట్ డేటా ప్రకారంగా మీరు ఈ డిఎడ్ కోర్స్ చేయడమే చాలా బెటర్. సో ఎక్కువ జాబ్ వేకెన్సీస్ ఉంటాయి. సో ఇది డిస్టిక్ కాంపిటీషన్. సో మనకి ఎలా అయితే 33 డిస్టిక్స్ ఉంటాయి తెలంగాణలో, సపోజ్ మీరు హైదరాబాద్లో మీది ఓన్ జిల్లా. సో మీరు కోర్సు చేసిన తర్వాత మీ హైదరాబాద్లో ఎన్ని వేకెన్సీస్ పడతాయో దానికైతే మీరు ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ మీ నిర్మల్ అనుకోండి, సో నిర్మల్లో ఎన్ని వేకెన్సీస్ పడ్డాయి దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ డిస్టిక్ కాంపిటీషన్ కాబట్టి డిస్టిక్ వైజ్ మీకు కాంపిటీషన్ ఉంటుంది, ఓవరాల్ స్టేట్ కాంపిటీషన్ కాదు, అదొక ప్లస్ అడ్వాంటేజ్. సో మీ జిల్లాలో మీరు టాప్ వస్తే మీకు ఈజీగా జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో డిస్టిక్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎవ్రీ 3 to 5 ఇయర్స్కి మనకు జాబ్ వేకెన్సీస్ వస్తూనే ఉంటాయి. సో మీరు ఇక్కడ ఫార్మసీ చేయడం వల్ల టీచింగ్ జాబ్స్కి నాట్ ఎలిజిబుల్, కానీ ఈ డిఎడ్ చేయడం వల్ల మీరు టీచింగ్ జాబ్స్కి ఎలిజిబుల్. అండ్ ఫార్మసీ తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి ఫార్మసీ ద్వారా వెళ్ళేది, కానీ ఇలాంటి కోర్సెస్ చేస్తే మీరు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీ అయితే వస్తాయి. అండ్ సెంట్రల్లో కూడా మనకు ఏవైతే నవోదయ కావచ్చు, కేంద్రీయ విద్యాలయ కావచ్చు, సో ఎక్కడైతే ప్రైమరీ ఈ ఫస్ట్ to 5th పిల్లలు ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మీరైతే చెప్పొచ్చు. సో మీరు సెంట్రల్లో ఎలిజిబులే, అండ్ స్టేట్లో ఉండే గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు, ఈ డిఎడ్ సర్టిఫికేట్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది వచ్చేసి నార్మల్ డిఎడ్, అంటే నార్మల్ పిల్లలకు చెప్పేది. ఈ డిఎడ్తో పాటు స్పెషల్ డిఎడ్ అని ఉంటుంది. సో ఈ స్పెషల్ డిఎడ్ ఎవరికంటే మనకు డిసెబిలిటీ వాళ్ళు ఉంటారండి. సో డిసెబిలిటీ పిల్లలు ఉంటారు, సో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కొద్దిగా ఐక్యూ లెవెల్ తక్కువ ఉంటుంది. సో అలాంటి 21 టైప్ ఆఫ్ డిసెబిలిటీ స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఒక స్పెషల్ టీచర్ కావాలి. సో దాన్నే స్పెషల్ ఎస్జిటి అంటారు. ఆర్ స్పెషల్ డిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళకు స్పెషల్ ఎస్జిటి వేకెన్సీస్ ఉంటాయి. సో ఈ కోర్స్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, అంటే నార్మల్ పిల్లలకి చెప్పేది ఎలిజిబుల్ అవుతారు, అండ్ స్పెషల్ ఈ డిసెబిలిటీ స్టూడెంట్స్కి చెప్పే దానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో 2 అడ్వాంటేజెస్. చేస్తే ఈ కోర్స్ చేస్తే 2 జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, లేదు ఈ కోర్సే కావాలి అనుకుంటే ఒకటి చేసుకుంటే సరిపోతుంది. సో ఈ స్పెషల్ డిఎడ్కి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. సో డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ మార్క్స్, సో ఎవరికైతే 900+ మార్క్స్ మంచి వచ్చిన వాళ్ళు ఉంటారో మీరు డైరెక్ట్గా ఆన్లైన్ నోటిఫికేషన్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో కాకపోతే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఓన్లీ 5 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి తెలంగాణలో. అదే ఏపీలో అంటే 16 కాలేజెస్ ఉన్నాయి. మీరు తెలంగాణ కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడన్నా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. కొద్దిగా 950 ఎబో వచ్చిన వాళ్ళైతే ఈ స్పెషల్ డిఎడ్ చేయడానికి చూడండి. సో 2 అడ్వాంటేజ్లు ఉంటాయి. సపోజ్ ఇందులో రాకపోయినా మీరు డిఎడ్ ద్వారా ఈ డీసెట్ ఎంట్రన్స్ ద్వారా మీరు చేసుకోవచ్చు. సో ఇది మనకు స్పెషల్ డిఎడ్ గురించి. సో ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ నేను ఫార్మసీ జాయిన్ అయ్యా, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే ఫార్మసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఫైనల్ ఇయర్ చదువుతున్నా, నేను ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఉన్న డీసెట్ 2026కి అప్లై చేయండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వస్తుంది నాకు అనుకుంటే అప్పుడు మీరు ఏదైతే ప్రజెంట్ కోర్సులో ఉన్నారో అది డిస్కంటిన్యూ చేసి అన్న వెళ్ళొచ్చు. సపోజ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది, నాకు టీచింగే ఇంట్రెస్ట్ ఉంది, నాకు మనకి ఫార్మసీ కావచ్చు అలాంటి కోర్సెస్ ఇంట్రెస్ట్ లేదు అంటే మీరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మనకు సీట్ వస్తుంది, మంచి మార్క్స్ వచ్చాయి, మంచి ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ వచ్చే పొజిషన్ ఉంది అంటే మీరు అక్కడ డిస్కంటిన్యూ చేసి చేసుకోండి. ఇది ఒక్కటే సజెషన్. సపోజ్ ఆల్రెడీ ఎవరన్నా కోర్సెస్లో ఉన్నవాళ్ళు, లేదు నేను ఓన్లీ టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ఏ కోర్సులో లేను, సో 2026లో నాకు ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో మనకైతే మేలో ఎగ్జామ్ ఉంటుంది, మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది, ఒక 1 month మనకు టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సో మేలో అయితే ఎగ్జామ్ ఉంటుందండి. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. సో టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఓన్లీ డిఎడ్కి మాత్రమే ఎలిజిబుల్ ఫార్మసీ, బీఎడ్కి అయితే నాట్ ఎలిజిబుల్. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.